మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ కూడా కేసీఆర్ ఒక మారని మనిషిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న 10 ఏళ్ళు కూడా తెలంగాణ సంపన్న ప్రాంతం అని ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తున్న వ్యక్తి పదవి పోగానే ఇవాళ మళ్ళీ హైదరాబాద్లో తెలంగాణ భవన్కి వచ్చి ఏపీ ప్రాజెక్టుల మీద, గోదావరి జలాల మీద అనేక ఆయన ఆరోపణలు చేస్తూ గోదావరి నది మీద ఆంధ్రప్రదేశ్కి హక్కే లేదు, మిగులు జలాలకు వాడుకోవాల్సిన వాళ్ళు మా గోదావరి నీళ్లు మళ్ళీ వాడుకుంటున్నారని చెప్పి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఆయన ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకర పరిణామం. మరోసారి ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఆంధ్ర ప్రజల మీద దొంగలుగాను దోపిడీదారులుగాను చిత్రీకరించాలని ప్రయత్నం చేయడం చాలా అన్యాయం, ఘోరం ఇది. ఇప్పటికీ కూడా ఆయన వైఖరి మారలేదు. తెలంగాణ భవన్లో ఈరోజు జరుగుతున్న సమావేశాన్ని మేము ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ఆయన వైఖరిలో మార్పు రాకపోతే కనుక రాబోయే రోజుల్లో చలో తెలంగాణ భవన్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ నుంచి, అమరావతి నుంచి కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆయన తగిన బుద్ధి చెప్పడానికి మేము అంత సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు, అమరావతి.